but still half of the population, in fact more than that, is believing. చూడండి, బికాస్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్. వాళ్ళు ఏమనుకున్నా అనుకోకపోయినా ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అవర్ బిజినెస్ ఇస్ టు కీప్ పీపుల్ సేఫ్, అవర్ బిజినెస్ ఇస్ టు కీప్ ది బోర్డర్స్ సేఫ్. దానికోసం ఇఫ్ యూ హ్యావ్ టు గో, సి ఐఎమ్ టెలింగ్ యూ టుడే, మోదీ గారు, ఇఫ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గో ఫర్ ఎ వార్ విత్ పాకిస్తాన్. నేను ఇక్కడ కూర్చొని ఐఎమ్ నాట్ డూయింగ్ వార్ మాంగరింగ్. ఒకవేళ వార్ జరిగితే ఐ విల్ బి ది ఫస్ట్ వన్ హూ విల్ బి రిపోర్టింగ్ బ్యాక్, బికాస్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద రిజర్వ్ లిస్ట్. నేను ఇవాళ చెప్తున్నాను, నాకు రెజిమెంట్ నుంచి ఫోన్ రావాల్సిన అవసరం లేదు, లెటర్ రావాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈవినింగ్ మోదీ గారు చెప్పండి దట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ వార్, టుమారో మార్నింగ్ ఐ విల్ రిపోర్ట్ టు మై బెటాలియన్, నో మ్యాటర్ వాట్. అలాంటి వాళ్ళు చాలా మంది వెటరన్స్ ఉన్నారు హూ ఆర్ రెడీ ఫర్ దిస్. బట్ దిస్ ఈజ్ హై టైమ్ యూ టేక్ ఏ స్టాండ్ అండ్ యూ గో ఫర్ ఎ డెసిషన్. అండ్ నేను ఈ టైమే ఎందుకు మంచిది అంటున్నాను అంటే, ఒకవైపు డ్యూరెంట్ లైన్లో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి హాస్టిలిటీ ఉంది పాకిస్తాన్కి, అండ్ అట్ ద సేమ్ టైం బలోచిస్తాన్లో there is lot of negativity that is going against Pakistan, and at the same time Pakistan ki internal ga Tehreek-e-Taliban, Pakistan is doing lot of damage to Pakistan army. చైనా ఒకప్పుడు మనకి ఏమనిపించేది అంటే, మనం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే చైనా మైట్ కౌంటర్ అస్ అనేది మనకు ఒక అప్రహెన్షన్. బట్ ఇప్పుడు ఏదైతే యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుందో, ఈవెన్ షీ జిన్పిన్ ఈస్ బిజీ విత్ రెస్క్యూయింగ్ హిజ్ ఓన్ కంట్రీ. ఇప్పుడు షీ జిన్పింగ్ దగ్గర హీ హ్యాస్ నో టైమ్ ఫర్ పాకిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ who is Xi Jinping? Xi Jinping is the god of China. చైనాలో ఇట్స్ వాట్ డిక్టేటర్షిప్ కదా. సో షీ జిన్పిన్ ఏది చెప్తే అదే. అలాంటి షీ జిన్పిన్ ఇవాళ హీఈస్ ట్రావెలింగ్ టు మలేషియా అండ్ వియత్నాం టు కన్విన్స్ దెమ్, మీరు మా వైపు రండి, అమెరికా మమ్మల్ని ఇలాగ టార్గెట్ చేస్తుంది అని. సో దట్ ఈస్ దేర్ కండిషన్ రైట్ నౌ, అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ వార్ టు పాకిస్తాన్ అండ్ క్లియర్ దిస్ ఇష్యూ ఫర్ వన్స్ అండ్ ఆల్. ఐ థింక్ దిస్ ఈస్ ది బెస్ట్ టైం. మీరు ఆగి మళ్ళీ మేము డైలాగ్ మళ్ళీ, I am not interested in killing terrorists. I am not interested in Jaish-e-Mohammed or Lashkar-e-Toiba. I am interested in what you are going to do at GHQ Rawalpindi. మనం 75 ఏళ్ళ నుంచి మనం చేస్తున్న తప్పు ఏంటి అంటే, ద ఫైట్ షుడ్ హ్యావ్ బీన్ డన్ ఇన్ రావల్పిండి, బట్ వీఆర్ ఫైటింగ్ ద సేమ్ కాజ్ ఇన్ శ్రీనగర్. ఇక్కడ మనం ఎంత ఫైట్ ఇవాళ పాకిస్తాన్లో నేను చెప్పినట్టు 30,000 మదర్సాస్ ఉన్నాయి, రిజిస్టర్డ్ మదర్సాస్. అన్రిజిస్టర్డ్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఈ 30,000 మదర్సాస్లో ఒక్కొక్క మదర్సా నుంచి ఒక్కొక్కళ్ళని టెర్రరిజంలోకి పంపించిన, యూ హ్యావ్ కౌంట్లెస్ టెర్రరిస్ట్ కమింగ్ ఫర్ ది నెక్స్ట్ 100 years. నేను చెప్పాను, దెర్ ఈజ్ నో పాయింట్. మీరు కలుపు మొక్కలు ఎన్నైనా తీయండి, గార్డెనర్ని చంపకపోతే ఆ కలుపు మొక్కలు అనేవి, వాడు మళ్ళా వచ్చి నీళ్ళు పోస్తాడు ఆ కలుపు మొక్కలకి, అవి మళ్ళా పెరుగుతూనే ఉంటాయి. సో దిస్ రియలైజేషన్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఈ రియలైజేషన్లోకి మనం రాకపోతే మనం డినైల్లోనే ఉన్నాం. ఇప్పుడు ఈ 28 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళకి యూనిఫామ్తో ఏమన్నా సంబంధం ఉందా? మేబీ 1 or 2, ఒక ఐబీ ఆఫీసర్ చనిపోయారు, ఒక నేవీ ఆఫీసర్ చనిపోయారు, హూ వాజ్ మ్యారీడ్ హార్డ్లీ 1 week ago. వాట్ విల్ యూ ఆన్సర్ టు హిస్ వీడో? మీరు చెప్తారా టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అండి, మీరు ప్రశాంతంగా ఉండండి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, డన్, అయిపోయిందా? దట్ డజంట్ వర్క్ దట్ వే. వెన్ ఐ వాజ్ ఎ కిడ్, కార్గిల్ హ్యాపెండ్ అండ్ ఇట్ గేవ్ మీ అన్ ఇన్స్పిరేషన్ టు జాయిన్ ది ఫోర్సెస్. Today I say this to the next generation of this country. This should be your wake up call. If you are planning to join Army, Navy, Air Force, this is the reason you should join. మీరు ఇంటి దగ్గర ఉంటాను, నేను ఎంజాయ్ చేస్తాను, ప్రతి 6 months 7 months ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, నేను టీవీలో కూర్చొని చీర్ చేస్తాను, ఇండియా గెలిస్తే ఐ విల్ థింక్ ఇట్ యాజ్ అన్ అబ్సల్యూట్ విన్. దట్స్ నాట్ హౌ థింగ్స్ వర్క్. మీరు పాకిస్తాన్ మీద క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే వాట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? జియోపొలిటికల్లీ మీకు వచ్చే పాజిటివ్ ఏంటి దానివల్ల? మీరు పాకిస్తానీ యాక్టర్స్ని పిలుస్తూ ఉంటారు ఇండియాలో మీరు యాక్ట్ చేయమని చెప్పి, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈజ్ ఆల్ అబౌట్ సోల్జర్సా? అంటే మాకొక్కళ్ళకే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, లేకపోతే సిఆర్పిఎఫ్, జేఎండ్కే పోలీస్, ఈజ్ ఇట్ ఆర్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ టు ఫైట్? మాకేమన్నా పర్సనల్గా గొడవలు ఉన్నాయా? మా ఇళ్ల మీదకి ఎవరన్నా వచ్చి ఏమన్నా చేశారా? బట్ వీఆర్ స్టిల్ ఫైటింగ్ బికాస్ దట్ ఈస్ ది అబ్సల్యూట్ ట్రూత్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ. గ్రౌండ్ జీరోలో అదే ట్రూత్. మీరు డినైల్లో ఉండండి, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అవర్ కంట్రీ. ఫర్ ద లాస్ట్ 75 years దే ఆర్ బ్లీడింగ్ అస్, దే విల్ కంటిన్యూ టు డూ సో. మీరు ఇవాళ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఈ ఇష్యూ ఏదైతే పర్మనెంట్గా కిల్ చేయకపోతే ఫర్ ది నెక్స్ట్ 100 years వాళ్ళు టెర్రరిస్ట్ని పంపించడానికి కంటిన్యూస్ సప్లై వాళ్ళ దగ్గర ఉంది. సో ఇట్స్ యువర్ డెసిషన్ వాట్ టు డూ నో.
ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఏదో ఒక యాంగిల్‌లో వాళ్ళు మనం పోక్ చేస్తూనే ఉన్నప్పటికీ, ఇంకా కొంచెం డిప్లొమాటిక్‌గా వెళ్దాము అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్లొమాటిక్ టైస్ అవుతున్నప్పటికీ కూడా ఈ బయలాటరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తున్నారు అండ్ ఆల్సో హోల్డ్‌లో పెడుతున్నారు. అయితే పాకిస్తాన్ ఏమంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఇప్పటికి టెంపరరీగా క్యాన్సిల్ అయిందో, సస్పెండ్ చేశారో, దీన్ని మేము వార్గా వెయిట్ చేస్తాం, మేము వార్గా తీసుకుంటాం దీన్ని అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. I hope they చేసింది take it. వీళ్ళు మళ్ళీ No, I hope they take it as a war. ఓకే. Finally. I hope they take it as a war. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే, ఇఫ్ యూ లుక్ అట్ ఇండస్ వాటర్ ట్రీటీ, ఇది 1960 నుంచి ఇప్పుడు వరకు మనకి ఎన్నిసార్లు చేస్తే వీ హ్యావ్ కమ్ టు దిస్ డెసిషన్. 1960 నుంచి ఈ మధ్యలో వీ హ్యాడ్ 1965 వార్, 1971 వార్, 1999 వార్. ఇన్ని వార్స్ జరిగినా కానీ మనం ఎప్పుడన్నా ఇండస్ వాటర్ ట్రీటీని ఆపడానికి ట్రై చేసామా? వీ హ్యావ్ గివెన్ యూ ఇన్నఫ్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ యూ టు రిఫార్మ్. ప్రతిసారి డైలాగ్ డిప్లొమాటిక్గా వెళ్ళి మనం చాలా వి వెంట్ అవుట్ ఆఫ్ అవర్ వే టు సపోర్ట్ దెమ్ సో దట్ వీల్ హ్యావ్ అ పీస్ఫుల్ బార్డర్. బట్ దట్ సీమ్స్ నాట్ వర్కింగ్ అట్ ఆల్. సో యూ హ్యావ్ టు అల్టిమేట్లీ గో ఫర్ సమ్ పర్మనెంట్ సొల్యూషన్ కదా. ఎన్ని రోజులు అని చెప్పి మీరు టెంపరీ సొల్యూషన్స్ మీద కూర్చుంటారు? ఇప్పుడైనా మీరు ఇండస్ వాటర్ ట్రీటీ చూసుకుంటే, మీరు ఓకే ఇండస్ వాటర్ ట్రీటీని మీరు బ్లాక్ చేసేసారు, బట్ డూ వీ హ్యావ్ ది రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బ్లాక్ ద వాటర్ యట్? నో. దానికి కూడా మీకు టైం పడుతుంది. ఒకవేళ ఇవాళ నేను ఇండస్ వాటర్ ట్రీటీ నల్ అండ్ వాయిడ్ అని చెప్పాను అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే 3 రివర్స్ ఏవైతే మనం పాకిస్తాన్లోకి పంపిస్తామో ఆ వాటర్ని మనం కంట్రోల్ చేస్తాము, మనం బ్లాక్ చేస్తామని. ఓకే. వాటర్ లాంటి అంత పెద్ద నేచురల్ ఎలిమెంట్ని మీరు కంట్రోల్ చేయాలంటే మీకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎన్ని డ్యామ్స్ కావాలి, ఎంత స్టోరింగ్ కెపాసిటీ కావాలి. సో దెర్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యట్ టు బి బిల్ట్. ఇప్పుడు వరకు ఏవైతే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇవి కట్టేటప్పుడు దే హ్యావ్ ఆల్వేస్ ట్రైడ్ స్టాపింగ్ అస్. బట్ ఎనీవే కొద్దో గొప్ప మనం ముందుకు వెళ్ళాం. బట్ దిస్ ఈస్ ద టైమ్ వీ గో ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి జనరల్గా అయితే చాలా టైం పడుతుంది. సో నవ్ ఈస్ ద టైమ్ హౌ యూ స్పీడ్ ఇట్ అప్, హౌ యూ డూ ఇట్ మోర్ క్విక్లీ, సో దట్ ఇప్పుడు మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది గ్రౌండ్ మీద అప్లై అయ్యేది ఎప్పుడు అంటే, ఇప్పుడు మీరు జస్ట్ న్యూస్లో చెప్పారు, కానీ గ్రౌండ్ మీద అప్లై అవ్వాలి అంటే మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే April 29th ఈస్ ద లాస్ట్ డే. లాస్ట్ 75 years నుంచి పాకిస్తాన్ నుంచి ఎంతో మంది ఇండియాకి మెడికల్ వీసా మీద వస్తారు. చాలా మంది పాకిస్తానీస్కి మనం ప్రాణం పోసాం ఇండియాలో ఉన్న డాక్టర్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి. బిగ్ సెల్యూట్ టు దెమ్. ఈవెన్ దో దే నో దట్ దే ఆర్ అవర్ ఎనిమీస్, వీ హ్యావ్ కంటిన్యూస్లీ ట్రయింగ్ టు పుష్ గుడ్ విల్ ఫ్రమ్ అవర్ సైడ్. కానీ దానికి రిటర్న్ మనకేం వస్తుంది? దిస్ ఈజ్ వాట్ వీ గెట్. ఆర్మీ మీద ఆపరేషన్స్ అయినంత వరకు ఐ వాజ్ స్టిల్ ఓకే. పోనీ అంటే మీరు వచ్చి ఆర్మీని అటాక్ చేస్తారా, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తారా, ఐఎమ్ స్టిల్ ఫైన్ విత్ ఇట్. బట్ ద డే యూ టచ్డ్ అన్ఆర్మ్డ్ సివిలియన్స్, దట్ ఈస్ వెన్ యువర్ డెత్ నోట్ హ్యాస్ బిన్ రిటర్న్. సో దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు స్టాండ్ విత్ ది గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ దానికి కంప్లీట్గా సపోర్ట్ చేసి వీ హ్యావ్ టు టేక్ మెజర్స్ ఇన్ సచ్ ఏ వే దట్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ డన్ అండ్ డస్టెడ్ ఫర్ వన్స్ అండ్ ఫర్ ఆల్. వీ కాంట్ కీప్ బ్లీడింగ్ ఎవ్రీ సింగిల్ టైం. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మీరు ఒక 4 రోజులు క్యాండిల్ పట్టుకొని తిరుగుతారు, అగైన్ a couple of months after that you want a match with Pakistan. పూర్వంలో ఎప్పుడైతే రష్యాకి యుఎస్కి పడేది కాదు, ఆ టైంలో యుఎస్ హ్యాస్ బాయ్కాటెడ్ రష్యన్ ఒలింపిక్స్, రష్యాలో ఒలింపిక్స్ జరిగినప్పుడు. అండ్ ద సేమ్ వే రష్యా ఆల్సో బాయ్కాటెడ్ ఒలింపిక్స్ విచ్ వర్ హెల్డ్ ఇన్ లాస్ ఏంజలస్. సో వెన్ దే హ్యావ్ దోస్ గట్స్, మన దగ్గర గట్స్ లేవా? హమస్ హ్యాస్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ వాట్ దీస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ బీన్ డూయింగ్. అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ మీదకి వెళ్ళింది కదా దండయాత్రకి, అండ్ దే హ్యావ్ కంప్లీట్లీ క్లీన్డ్ దెమ్. మన దగ్గర గట్స్ లేవా? ప్రతిసారి మీరు వెళ్తారు 4 టెర్రరిస్ట్ క్యాంప్స్ని చంపా. ఇప్పుడు నాకు తెలిసిన రీసెంట్ అప్డేట్ ఏంటంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఐడెంటిఫైడ్ 37 లాంచ్ ప్యాడ్స్ ఆఫ్ టెర్రరిస్ట్. మీరు ఈ 37 లాంచ్ ప్యాడ్స్ని మీరు డిస్ట్రాయ్ చేయండి, విత్ ఇన్ 1 year దేర్ విల్ బి 40 లాంచ్ ప్యాడ్స్ అగైన్. నేను చూసి నీకు చెప్తున్నాను గ్రౌండ్ రియాలిటీలో. వీ నీడ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దిస్. ఎవ్రీ సింగిల్ టైం ఇలాగ ఏదో ఒకటి జరిగినప్పుడు మనం మేల్కొని ఒక 4 రోజులు అరిచి గీ పెట్టుకొని మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మ్యాచ్ కావాలి అంటే కుదరదు. ఒలింపిక్స్ని వదిలేసాయి కంట్రీస్ అండ్ యు ఆర్ క్రయింగ్ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ. మీకు మైండ్ ఉందా లేకపోతే ఏంటి అసలు? మీరు విచ్ లాలా ల్యాండ్ ఆర్ యూ లివింగ్ ఇన్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇట్స్ నాట్ అవర్ పర్సనల్ ఫైట్ అలోన్. ఆర్మీనో లేకపోతే డిఫెన్స్ ఫోర్సెస్ లేకపోతే పోలీస్ ఫోర్సెస్తో పర్సనల్ ఫైట్ కాదు ఇది. టిల్ ద టైమ్ దే వర్ అటాకింగ్ అస్, ఐ కెన్ స్టిల్ సే ఇట్ వాజ్ అవర్ పర్సనల్ ఫైట్. నౌ దే ఆర్ కమింగ్ టు యువర్ డోర్ స్టెప్.
నవ్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్ టు వేకప్ ఆర్ నాట్. ఓకే. అండ్ ఆల్సో ఇప్పటికీ అంటే కాశ్మీర్లో 72 మళ్ళీ ఎవరైతే అటాక్ చేస్తున్నారో 72 మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేశారని ఆల్సో ఇంకా 115 మెంబర్స్ పాకిస్తానీ పీపుల్ ఇక్కడ కాశ్మీర్లో ఉంటున్నారు అన్నట్టుగా కూడా న్యూస్ ఉంది. చూడండి, ప్రస్తుతానికైతే అనంతనాగ్ పెహల్గామ్ ఏరియాలో ఆల్మోస్ట్ 1500 మంది ఓజీడబ్ల్యూస్ని డిటైన్ చేసింది ఇండియన్ ఆర్మీ అండ్ జేఎండ్కే పోలీస్. ఈ ఓజీడబ్ల్యూస్ అంటే మనం ఆన్ గ్రౌండ్ వర్కర్స్ అంటాం. దే ఆర్ వెరీ సిమిలర్ టు హౌ స్లీపర్ సెల్స్ వర్క్. సో ఎవరైతే టెర్రరిస్ట్ అటువైపు నుంచి ఇటువైపు వస్తారో ఈ ఓజీడబ్ల్యూస్ వాళ్ళకి లాజిస్టికల్గా కానివ్వండి, ఆపరేషనల్గా కానీ సపోర్ట్ చేస్తారు. సో 1500 మందిని డిటైన్ చేయడం అన్నది ఫస్ట్ చిన్న విషయం కాదు. ఈ 1500 మందిని ఉతికితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సి దేర్ విల్ బి, ఈ విషయం అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను, దేర్ విల్ బి ఆబ్వియస్లీ రివెంజ్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్, రివెంజ్ ఫ్రమ్ అవర్ ఫోర్సెస్, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఆ రివెంజ్ అనేది టెంపరీ సొల్యూషన్ మీద చేస్తున్నారా, పర్మనెంట్ సొల్యూషన్ మీద చేస్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతిసారి దాన్ని ఏమంటారు, కశ్మీర్ హమారా అభిన్న హిస్సా హై, పీఓకే కో హమ్ వాపస్ లేలేంగే, ఇవి మాట్లాడితే కుదరదు. పీఓకే మాది అని మనం అన్నప్పుడు వాట్ ఈస్ ఎల్ఓసి డూయింగ్ దేర్? తీసేసేయండి, పుష్ ఎల్ఓసి. అంటే నేను ఎప్పుడైతే కాశ్మీర్లో పోస్టెడ్ ఉన్నానో డీజీఎంఓ అని ఒక ర్యాంక్ ఉంటుంది ప్రతి ఆర్మీకి. వాట్ ఈస్ డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. సో ఏ మిలిటరీ ఆపరేషన్స్ పెద్ద స్కేల్ మీద జరగాలన్నా కానీ డీజీఎంఓ అప్రూవల్స్ కావాలి. సో దే ఆర్ ది వన్స్ హూ ఇనిషియేట్ బిగ్ ఆపరేషన్స్, వార్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో మీరు ఇఫ్ యూ హ్యావ్ సీన్ సోషల్ మీడియా, అందులో లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ఢిల్లో అని ఒక ఆయన ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ టైనీ ఢిల్లో అని కూడా అంటారు ఆయన. హీ వాజ్ ది కోర్ కమాండర్ ఆఫ్ 15 కోర్, అంటే కశ్మీర్ మొత్తానికి హీ వాజ్ ది మిలిటరీ హెడ్ వెన్ ఐ వాజ్ సర్వింగ్ దేర్. ఆయన ఒక వాట్ యూ కాల్ ఒక కాన్ఫరెన్స్ తీసుకొని మమ్మల్ని అందరినీ పిలిచారు, ఆఫీసర్స్ అందరినీ. దిస్ వాజ్ ఐ థింక్ ఇన్ 2020 or 2019 ఆఫ్టర్ ఆర్టికల్ 370. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, పాకిస్తాన్ డీజీఎంఓ ఎవరైతే ఉన్నారో హీ ట్రైడ్ కనెక్టింగ్ విత్ హిమ్ ఆన్ ఫోన్ కాల్. ఎందుకంటే మనం ఎల్సీ దగ్గర చిన్న జంతువు చప్పుడు చేసినా కానీ వీ స్టార్టెడ్ ఫైరింగ్ టూ మచ్. సో పాకిస్తాన్కి భయం వేసి ఆయనకి కాల్ చేసి, మీరేంటి సార్ చిన్న జంతువు కదిలినా కానీ అంత ఫైర్ చేస్తున్నారు ఆర్టిలరీ గన్స్ ని. ఫైర్ అంటే నాట్ విత్ నార్మల్ వెపన్స్, విత్ ఆర్టిలరీ గన్స్. ఆర్టిలరీ గన్స్ అంటే దాని రేంజ్ ఒక 20-25 కిలోమీటర్స్ దాకా వెళ్తే ఒక ఏరియా మొత్తాన్ని, అంటే మీరు ఫిరంగులు చూసుంటారు కదా, బొఫోర్స్ గన్స్, మిసైల్స్, పినాకా, ఇవన్నీ మనం ఆర్టిలరీ కిందకు వస్తాయి. సో మన దగ్గర ఏంటంటే చాలా షెల్స్ ఉంటాయి, ఆర్టిలరీ షెల్స్ ఉంటాయి, ఇంత పెద్ద షెల్ ఉంటుంది ఒక్కొక్కటి. అవి ఎక్స్పైర్ అయిపోతుంటే ఎక్స్పైర్ అవ్వడం ఎందుకు, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి వీ హ్యావ్ ఫైర్డ్ ఎ లాట్ అండ్ వీ హ్యావ్ captured few posts also. It is that easy for us if we have a go ahead. నిన్న రాత్రి కూడా ఎల్సీ మొత్తం లిట్ అప్ అయి ఉంది. నిన్న రాత్రి కూడా చాలా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.